హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీనెస్. టుడే వీడియోలో నేనైతే కొన్ని మీ డౌట్స్ని అయితే క్లియర్ చేయబోతున్నానండి. సో ఫస్ట్ కామెంట్ అయితే చూసినట్లయితే ఈ క్రీమ్ నేను యూస్ చేశాను మ్యామ్, నా గోల్డ్ కూడా పాడైంది. సో ఇదేంటి అంటే పైన మీరు చూడొచ్చు, క్లాసిక్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను చేశాను. ఈ క్లాసిక్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అనేది స్టెరాయిడ్ బేస్ ఉంది, కెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతుంది. గోల్డ్ కూడా పాడైందంటే స్కిన్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. సో దయచేసి క్లాసిక్ వైట్ అనేది ఒక స్టెరాయిడ్ బేస్ క్రీమ్ కాబట్టి యూస్ చేసే వాళ్ళు ఉంటే స్టాప్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు చాలామంది క్లాసిక్ క్రీమ్ కావాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా పర్లేదు అని పర్చేస్ చేస్తున్నారు. సో స్కిన్కి అయితే అంత మంచిది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ పెడితే ఇలాంటి వీడియోస్ అనేది వస్తుందండి, చాలా క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ అయితే చూద్దాం. సో అండ్ నెక్స్ట్ అయితే లక్ష్మి గారు అడుగుతున్నారు, మేడం ప్లీజ్ బెస్ట్ స్కిన్ వైట్నింగ్ సోప్ సజెస్ట్ చేయండి ప్లీజ్, 100% రిజల్ట్స్ ఉండే సోప్ చెప్పండి ప్లీజ్, 3 to 4 షేడ్స్ వైట్నింగ్ కావాలి అని అడుగుతున్నారు. సో 100% ఉంటాయండి బెస్ట్ స్కిన్ వైట్నింగ్ సోప్స్. సో ఎక్కువ కాస్ట్కి వెళ్ళకుండా చాలా తక్కువలో అయితే మనం వైట్నింగ్ చేసుకోవచ్చు. అండ్ డిపెండ్ అయ్యి మన స్కిన్ మీద కూడా ఉంటుంది కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర సాఫ్రాన్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. 299 రూపీస్, కంప్లీట్ ఆర్గానిక్ అనమాట. మీరు ఇక్కడ 3 to 4 షేడ్స్ అయితే అడిగారు. 3 to 4 షేడ్స్ అయితే చేంజ్ అవ్వదండి, మినిమం 2 షేడ్స్ అయితే చేంజ్ అవుతుంది. ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్ గ్లోయింగ్ అండ్ గ్లోసీగా కూడా కనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా ఈ సోప్ అయితే ట్రై చేయండి. ఆర్గానిక్ వేలో మీకు స్కిన్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కావాలి అనుకుంటే ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో గాయ్స్, ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సౌమ్య గారు అయితే అడుగుతున్నారు, ఫాక్సిటైల్ వైటమిన్ సి సిరమ్ని యూస్ చేసినప్పుడు మార్నింగ్ టైంలో మనము ఏంటి అంటే అక్క ఇది అప్లై చేసిన తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ ఆఫ్టర్ అండ్ పౌడర్ కూడా వాడచ్చా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో యూస్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. బట్ కాకపోతే ఏంటి అంటే స్కిన్కి సెట్ అయ్యేలాగా తీసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీ యూస్ చేయడం వల్ల అంత రిజల్ట్ ఏమి ఉండదు. ఇంకా బెస్ట్ డే క్రీమ్ ఏంటి అంటే మీకు డే అంతా కూడా ఫ్రెష్ లుకింగ్ ఉండేలాగా, స్కిన్ వైట్నింగ్ చేసుకునేలాగా బెస్ట్ డే క్రీమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అలా ట్రై చేయొచ్చు. నైట్ ఇది యూస్ చేసి కూడా మార్నింగ్ టైంలో మీరు హ్యాపీగా మీ స్కిన్కి సెట్ అయ్యే ప్రోడక్ట్ ఏదైనా యూస్ చేయొచ్చు. బట్ కానీ ఇలాంటి సిరమ్స్ యూస్ చేసినప్పుడు కంప్లీట్ రివ్యూ ప్రాపర్గా చెక్ చేసుకొని వాడండి. ఈ ఫాక్సిటైల్ సిరమ్ అనేది యూస్ చేస్తుంటే స్కిన్ చాలా బాగుంటుంది. బట్ కాకపోతే హెవీగా సిరమ్స్ యూస్ చేయడం వల్ల స్కిన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు వీక్లీ ఒక 2 or 3 టైమ్స్ యూస్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా స్కిన్ అనేది నీట్గా ఉండడానికి డీటాన్స్ కానీ ఫేషియల్స్ కానీ చేసుకుంటూ ఉండండి. సో స్కిన్ని ఏంటి అంటే ఆర్గానిక్ వేలో వెళ్ళటం చాలా బెస్ట్ అనమాట. ఆర్గానిక్ సోప్స్ ట్రై చేయండి, బాత్ పౌడర్స్ కూడా ట్రై చేస్తూ ఉండండి. సో డే టైంలో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి, నో ఇష్యూస్. బట్ కాకపోతే ఏంటి అంటే స్కిన్కి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా అలా వదిలేస్తే స్కిన్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం బెస్ట్ అనమాట. సో గాయ్స్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రసన్న గారు అడుగుతున్నారు, అప్లై చేసిన తర్వాత కోల్డ్ వాటర్ ఆర్ హాట్ వాటర్ ఏది రిమూవ్ చేయాలా అని మార్నింగ్ టైంలో అని అడుగుతున్నారు అనమాట. సో అరోమా కేర్ గురించి అడుగుతున్నారు. సో కోల్డ్ హాట్ అని ఏముండదండి, హాట్ వాటర్ అస్సలు పెట్టకూడదు అండ్ కోల్డ్ వాటర్ కూడా అవసరం లేదు. నార్మల్ మీకు ట్యాప్ నుంచి ఏ వాటర్ వస్తుందో అది యూస్ చేయొచ్చు. ఎక్స్పెషల్లీ వాటర్ అనేది ఏముండదు, రెగ్యులర్గా మనకి ఏదైతే దొరుకుతుందో దాంతో మీరు హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. బట్ అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్ యూస్ చేసిన, ఎలాంటి ఫేర్నెస్ క్రీమ్స్ యూస్ చేసినా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ అనేది 100% చేయాలన్నమాట. చేయకుండా అలాగే ఎండలో ఉండడం, కిచెన్లో వర్క్ చేయడం ఇలాంటివి చేయడం వల్ల స్కిన్ బ్లాక్ అవ్వడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. సో 100% లేవగానే ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. సో వాయిస్, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి కూడా వెళ్ళిపోదాము. మీకు కూడా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, తప్పకుండా నేను వీక్లీ వన్స్ అయినా ఇలాంటి వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను. సో వాయిస్, నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ అనమాట. ఈ క్రీమ్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఏం కేర్ తీసుకోవాలి, బెస్ట్ క్వశ్చన్ అడిగారండి. ఇది లాట్ ఆఫ్ మెంబర్స్కి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి అరోమా బ్యూటీ పెరల్ గ్లో మ్యాజిక్ వైట్నింగ్ క్రీమ్కి అడిగారనమాట. పైన చూడొచ్చు మీరు. సో ఈ క్రీమ్కి ఎలా స్టార్ట్ చేస్తే ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి అని చెప్పి అంటున్నారు. సో చాలా క్లారిటీగా చెప్తాను ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఇదే అనే కాదండి, ఎనీ ఫేర్నెస్ క్రీమ్ మీరు ఏదైనా యూస్ చేయండి. ఆ ఫేర్నెస్ క్రీమ్ని అసలు స్టాప్ చేయడం ఎలా, మెయింటైన్ చేయడం ఎలా అన్నది ఒక స్పెషల్ వీడియో కూడా నేను తీస్తాను, అది కూడా అప్లోడ్ చేస్తాను.
సో గైస్ ఏంటి అంటే మీరు ఫస్ట్ దీన్ని యూస్ చేయండి కంటిన్యూగా ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ మీ స్కిన్ మీద వైట్నింగ్ జరిగేంత వరకు కూడా వాడండి. వాడిన తర్వాత నెక్స్ట్ మెయింటెనెన్స్కి వచ్చేయచ్చు. ఇంకా మీరు కంటిన్యూ చేయక్కర్లేదు. మీరు ప్యూర్ వైట్ అయిన తర్వాత ఇంకా మీకు వైట్నింగ్ జరగట్లేదు అని అనుకున్నట్లయితే అంతవరకే మీరు వైట్నింగ్ అనేది అవుతారు. ఇంకా ఎక్కువ అయితే వైట్నింగ్ అనేది అవ్వరనమాట. సో అక్కడ మీరు స్టాప్ చేసేసి నెక్స్ట్ దాన్ని మెయింటెనెన్స్ అనేది చేయండి. 100% ఇలా మెయింటైన్ చేసుకుంటే మీ కలర్ కూడా పోకుండా ఉంటుంది. సో ఫస్ట్ అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి అనేసి అంటే మన స్కిన్కి ఏంటి అంటే అలవాటు అయిపోయి ఉంది కాబట్టి ఒక 1 డే 2 డేస్ గ్యాప్ వస్తే అలానే కనిపిస్తుంది ఫేర్గానే. మళ్ళీ మనం 3rd డే అప్లై చేయకుండా అలానే వదిలేసాము అంటే మెల్లమెల్లగా మెలనిన్ అనేది ఇంప్రూవ్ అవుతూ మన స్కిన్ అనేది బ్లాక్నెస్కి చేంజ్ అయిపోతుంది. సో అలా జరగకోకుండా 2 డేస్కి 3 డేస్కి అప్లై చేయండి. ఇప్పుడు రెగ్యులర్గా వాడారు, రెగ్యులర్గా వాడి మీరు వైట్నింగ్ అనేది తెచ్చేసుకున్నారు. అది స్టాప్ చేయకోకుండా వీక్లీ 2 టైమ్సా 3 టైమ్సా 4 టైమ్సా అనేది మీరు డిసైడ్ అవ్వండి. మీ స్కిన్ని ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. ఒక్కసారిగా 4 డేస్ స్టాప్ చేయొద్దు. డే బై డే యూస్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా పెంచుకుంటూ వెళ్ళండి. పెంచుకుంటూ వెళ్ళి వీక్లీ 4 టైమ్సా 3 టైమ్స్ అనేది డిసైడ్ అయ్యి అలా మాత్రమే మీరు మెయింటెనెన్స్ చేసుకోవాలి. దీన్నే నేను ప్రతి ఒక్కరికి కంప్లీట్గా స్టాప్ చేయకూడదు, మెయింటెనెన్స్ చేసుకోవాలి అని చెప్పేది ఇదే అనమాట. దీని మీద నేను ఇంకొక వీడియో డెఫినెట్లీ తీస్తాను. ఎందుకంటే కొన్ని వందల మందికి ఉన్న డౌట్ ఇది. సో ఇట్లయితే మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా. కంప్లీట్గా బ్లాక్ అయితే అవ్వరనమాట. స్టాప్ చేసేసిన తర్వాత బ్లాక్ అయిపోతామా అని డౌట్ కూడా ఉంటుంది. అలా బ్లాక్ అవ్వరు, మీ ఒరిజినల్ టోన్లోకి వస్తారు. కానీ క్రీమ్ వల్ల 100% బ్లాక్ అయితే అవ్వరనమాట. అండ్ మెయింటెనెన్స్తో పాటు కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటే మంచిది. ఇంకొక వీడియోలో చాలా క్లియర్గా అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ డౌట్ ఏంటో కూడా చూసేద్దాము. సో గాయ్స్ లాస్ట్ డౌట్ అయితే చూసేద్దాము. అక్క ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవర్ యూత్ ఫేస్ మాస్క్ యూజ్ చేయొచ్చా? సో హ్యాపీగా యూజ్ చేయొచ్చండి, నో ఇష్యూ. బట్ కాకపోతే స్కిన్కి సెట్ అవుతుందా లేదా అన్నది ఒకటి చూసుకోండి. నా సజెషన్ అయితే కాంబినేషన్ ట్రై చేయండి. ఎవర్ యూత్ కంటే కూడా మీకు బెస్ట్ అరోమా ట్రిపుల్ వైట్నింగ్ ఫేస్ వాష్ అనేది ట్రై చేయొచ్చు. లేదు అనుకున్నట్లయితే మీకు సెట్ అవుతుంది ఓకే అనుకుంటే కూడా మీరు యూస్ చేయొచ్చు. బట్ కానీ ఫెయిర్నెస్ క్రీమ్కి అండ్ ఫేస్ వాష్కి ఒకటే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, సేమ్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ అరోమా కేర్ ట్రిపుల్ వైట్నింగ్ ఫేస్ వాష్ యూస్ చేయడం చాలా బెస్ట్ అనమాట. సో గోయ్స్ మీకు కూడా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు అడిగిన డౌట్స్ ఇలా చాలా సింపుల్గా క్లియర్ చేయలేను. అండ్ ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి అన్నది వీడియో అయితే డెఫినెట్లీ వస్తుందండి. సో గైస్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.